నమస్కారం. అక్షరానికి స్వాగతం. అక్షరం అంటే తెలుసా? అక్షరం అంటే క్షరము లేనిది, అంటే నాశనం లేనిది, అంటే శాశ్వతమైంది. ఒక అక్షరమే శాశ్వత అయిందంటే మరి భాష ఇంకా ఎంత గొప్పది కదా. మరి మన భాషల్లో మనకిష్టమైన భాష తెలుగు భాష. తెలుగు భాష గొప్పది, తెలుగువారు గొప్పవారు, అసలు తెలుగు జాతి గొప్పది, తెలుగు అక్షరం, తెలుగు నుడికారం, తెలుగు మమకారం అన్నీ గొప్పవని. మనం మాతృభాష అని ఎందుకంటాం చెప్పండి? అమ్మంటే మనకి ఇష్టం కదా. అమ్మని చూడంగానే ఎవరినైనా అమ్మని చూసామని చెప్పి మనకు చెప్పక్కర్లేదు కదా, మనకు తెలిసిపోతుంది కదా. అలా పుట్టినప్పటి నుంచి మనకు వాడుకలో ఉన్న భాష కాబట్టి మాతృభాష అని మనం అంటాం అనమాట. తెలుగు భాష చాలా సరళమైంది కదా, నేర్చుకోవడం కూడా చాలా సులువు. మీరు ఎప్పుడైనా పరిశీలించారా? తెలుగు భాషలో ప్రతి శబ్దానికి కూడా అక్షరం ఉంటుంది. ఇంగ్లీష్లో అలా కాదు. నేను ఉదాహరణ చెప్తాను. పా అనే ఒక శబ్దానికి తెలుగులో అయితే పా ఉంటుంది, భా ఉంటుంది, 2 అక్షరాలు ఉంటాయి. అదే మీరు ఇంగ్లీష్ తీసుకోండి, ఒక్క పీనే ఉంటుంది. మీరు పా అనాలన్నా ఫా అనాలన్నా దానిలో ఆస్పిరేటెడ్, అన్ఆస్పిరేటెడ్ అని అది ఒక వేరే ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో పెన్ అనేటప్పుడు ఫా అంటాము, స్పీక్ అనేటప్పుడు పా అంటాము, సాధారణమైన పి అంటాం. కానీ తెలుగు భాషకు వచ్చేప్పటికీ మనం పలికే ప్రతి శబ్దానికి కూడా ఒక అక్షరం ఉంటుంది. అందుకే తెలుగు భాష ఎంతో మధురంగా, సరళంగా ఉంటుంది. మీరందరూ తెలుగు భాష పట్ల మక్కువతో ఇక్కడికి వచ్చారు. తెలుగు భాష గురించి తెలుసుకోవాలి, తెలుగు భాషను నేను ఇంకా బాగా మెరుగుపరుచుకోవాలి అనే ఒక చక్కటి ఉద్దేశంతో వచ్చారు. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసుకుందాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేక్షకులకు పరిచయం చేయాలి, మాకు కూడా పరిచయం చేయాలి. కాబట్టి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు ఎం శ్రీరామ్ సార్. నేను ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను. నేను బీకామ్ హానర్స్ చదువుతున్నాను. జై శ్రీరామ్. సంతోషం. నా పేరు వి స్వాతి సార్. నేను ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. వెరీ గుడ్ అమ్మా. నువ్వమ్మా? నా పేరు హర్షిత సార్. నేను ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను, బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నా పేరు జి కావ్యశ్రీ సార్. నేను ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను. నేను బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నువ్వు తల్లి? నేను దివ్యశ్రీ సార్. ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను. నేను బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అయితే తెలుగు భాష గొప్పతనం ఏంటంటే ఎంత మనం దాన్ని సాధన చేస్తూ ఉంటే అంత బ్రహ్మాండంగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మరి అలాంటి భాష ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాదు. తెలుగు భాషని ఎంత బాగా నేర్చుకోగలుగుతాం. మన మాతృభాష కదా, భావ వ్యక్తీకరణ బాగుంటుంది కదా తెలుగు భాషలో. మనం చెప్పదలుచుకుని బాగా చెప్పగలుగుతాం కదా. అలా చేయడానికి మనం ఈ రోజున వెల్కమ్ టు దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అత్యద్భుతమైన ప్రోగ్రాము. అలా నేర్చుకోవాలి అంటే మనం ఏదైనా వస్తువు కొనాలనుకోండి, ఏం చేస్తాం? ఆ వస్తువు పూర్వాపరాలు తెలుసుకుంటాం కదా. మరి తెలుగు భాషను మనం మెరుగుపరచుకోవాలంటే భాష గురించి కూడా బాగా తెలుసుకోవాలి. అందుకు మంచి రచనలు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడిన ఒక టాక్స్, అంటే వాళ్ళు మాట్లాడిన భాషణ ఉంటుంది, అది వినొచ్చు. అలాగే మనము బోల్డ్ తెలుగు పాటలు ఉంటాయి, ఆ పాటల్లోంచి నేర్చుకోవచ్చు. మనం గొప్ప గొప్ప వాళ్ళని వినడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా, పాటలు వినడం ద్వారా, మనం మాట్లాడడం ద్వారా మన తెలుగుని రోజు రోజు మెరుగుపరచుకోవచ్చు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అర్థాలు, అంతరార్థాలు, మనం భాష ఎలా మనం దాన్ని ఒక సామర్థ్యం కింద చేసుకోవచ్చు అన్నది మన ఉద్దేశం. సో ఇందులో చాలా రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్కి మనం వెళ్ళిపోయినాం. ఇందులో ఉన్న ఫస్ట్ రౌండ్ ఏంటంటే పడమటి సంధ్యారాగం. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. దీన్ని తెలుగులో దానికి దగ్గరగా ఉన్న సామెత కానీ ఏదైనా లైన్ కానీ చెప్పగలరా? ఖాళీ కుండలు శబ్దం ఎక్కువ చేస్తాయి. ఖాళీ కుండే శబ్దం. ఇంకేదైనా మనం ట్రై చేయగలమా? అన్నీ ఉన్న ఆకు అణిగిమడిగి పడి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు దీని పైన మౌలికంగా పైనున్న మీనింగ్ తీసుకుంటే, అర్థం తీసుకుంటే, మనం వెళ్ళి ఒక ఖాళీ కుండ మీదో ఖాళీ గిన్నె మీదో టకటక శబ్దం చేస్తే అది ప్రతిధ్వని ఇచ్చి అది ఎక్కువ శబ్దం చేస్తుంది. ఇది పైనున్న అర్థం. కానీ మీరు కొంచెం విశ్లేషించి దీనిలో చూస్తే వెనకున్న ఒక పెద్ద అర్థం ఏంటంటే, ఒక విద్వత్ ఉన్నవారు, చదువుకున్నవారు, అన్నీ ఉన్న ఒక వ్యక్తి, అంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి ఈ ఊరికే ఎగిరెగిరి పడ్డు. ఆయన నిదానంగా కామ్గా ఉంటాడు. ఎవడైనా విమర్శ చేసినా నవ్వొల్లేస్తాడు. తన గురించి చెప్పమంటే లైన్ చెప్పి ఊరుకుంటాడు కదా. వాళ్ళు బాగా ఉంటారు. కానీ ఏం లేకుండా
అసలు మనలో క్యాలిబరే లేకుండా, సామర్థ్యమే లేకుండా, ప్రతిభే లేకుండా ఊరికి ఎగిరి పడేవాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అని అర్థం, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అని అర్థం. ఎందుకు ఈ సామెతలు, ఎందుకు ఈ ఈడియమ్స్, ఎందుకు ఈ ప్రావర్బ్స్, ఎందుకు ఈ జాతీయాలు మనం నేర్చుకోవాలంటే ఇంత పెద్ద కథని మనం ఒక చిన్న మాటతో చెప్పేయచ్చు కదా. అరే వీడు ఊరికి ఎగిరెగిరి పడుతున్నాడు రా, ఇంత వీడు ఇట్లా వాడిట్లా అని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అని ఇంగ్లీష్లో చెప్పినట్టు ఖాళీ కొంటే శబ్దం ఎక్కువ చేస్తుంది, ఏం లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అంటే ఒక పెద్ద కథని ఒక చిన్న పదంతోటో వాక్యంతోటో మనం పరిచయం చేయగలం. ఈ మొదటి రౌండ్లో మనము ఇంగ్లీష్కి తగ్గించి మన రోజు వాడుక భాషలో తెలుగు పర్యాయంగా జాతీయాలు కానీ సామెతలు కానీ ఎలా వాడొచ్చో తెలుసుకున్నాం కదా. మరి తర్వాత రౌండ్కి వెళ్దామా? మాటే మంత్రము. అక్షరం అక్షరం కలిస్తే పదం అవుతుంది, పదం పదం కలిస్తే వాక్యం అవుతుంది. మరి అటువంటి వాక్యాల సముదాయమే మన భావ వ్యక్తీకరణకు ఉపయోగపడుతుంది. మనలో ఉన్న భావాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన అభిప్రాయాలు కానీ, మనకి ఏదైనా ఒక కోరిక ఉన్నా కానీ ఎవరికైనా చెప్పాలంటే ఏం చేస్తాం? భాష ద్వారానే చెప్తాం, మాట ద్వారానే చెప్తాం. మరి ఆ మాట ఎంత శక్తివంతంగా ఉంటేనే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న దాన్ని ఏమంటారు, టాస్క్. ఒక 3 శీర్షికలు ఇస్తాను మీకు, టాపిక్స్. ఓకే, శీర్షికలు, అంశాలు. ఆ 3 అంశాల మీద మీలో 3 మీరే తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. దాని గురించి 1 నిమిషం పాటు తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. 3 చిటీలు ఉన్నాయి. ఓకే, ఈ 3 ఒక 3 శీర్షికలు ఉన్నాయి. ప్రతిదాని గురించి 1 నిమిషం పాటు మాట్లాడాలి. శీర్షిక అంటే ఏంటి? శీర్షిక అంటే ఏంటి? టాపిక్స్. అది పెట్టుకొని చెప్తాను. టాపిక్. ఓకే, ప్రతి టాపిక్ గురించి 1 నిమిషం పాటు తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందు ఎవరు వస్తున్నారు? హర్షిత. ఇంగ్లీష్లో మాట్లాడకూడదని కాదు, ఏమన్నా పదాలు వస్తే పర్వాలేదు, మాట్లాడచ్చు. పర్వాలేదు. దానికి తర్వాత మనము ఇది నంబర్ 1. ఓకే, హర్షిత. నెక్స్ట్ ఎవరు తర్వాత వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? కావ్య. కావ్య. దాని ఇందులో ఒక టాపిక్. తర్వాత దివ్య. ఓకే. సో ఈ టాపిక్ మీకు ఇచ్చాం కదా, ఈ టాపిక్ గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది కదా. చూడంగానే మనకు కొన్ని భావాలు వస్తాయి. ఆ భావాలన్నీ మంచి భాషగా మార్చి మన భావాల్ని వ్యక్తపరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. హర్షిత, ఏం టాపిక్ వచ్చింది మీకు? మీ దృష్టిలో విజయం అంటే ఏంటి? వావ్, బ్రహ్మాండంగా ఉంది. సక్సెస్. మాట్లాడతానన్నా? విజయం అంటే మనం ఇంగ్లీష్లో సక్సెస్ అని కూడా అంటాము. జీవితంలో ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ని సాధించడాన్ని విజయం అని మన భాషలో అంటాము. విజయాన్ని సాధించడం అంత ఈజీ కాదు. దానికోసం చాలా కష్టపడాలి, శ్రమతో, కాన్సన్ట్రేషన్తో ప్రయత్నించాలి. ఒక కళాకారుడికి విజయం అంటే అవార్డు రావడం, అలానే ఒక బిజినెస్ మ్యాన్కి విజయం అంటే ప్రాఫిట్ రావడం, అలానే ఒక విద్యార్థికి విజయం అంటే మంచి మార్క్స్ రావడం. ప్రతి ఒక్కరికి జీవితంలో వాళ్ళ స్టేజెస్ని బట్టి విజయాలు, గోల్స్ ఉంటాయి. వండర్ఫుల్, చాలా బాగా చెప్పాము, చాలా చక్కగా. ఇప్పుడు మనం చూస్తే హర్షిత మాట్లాడింది చాలా బాగా మాట్లాడింది. ఆ అమ్మాయికి మంచి ఆలోచనలు ఉన్నాయి, కానీ తెలుగులో తగినంత డిక్షనరీ లేదు. అంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లేదనమాట. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే కదా ఏటీఎం నుంచి డ్రా చేసుకుంటాం మనం. ఎస్ ఆర్ నో కదా. అలా సిమిలర్లీ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి? మన పదాలు ఎక్కువ. చాలా బాగా మాట్లాడావమ్మా. నువ్వు మాట్లాడిన 2 పదాలు, ఒకటి గోల్ అన్నావు. గోల్ని తెలుగులో ఏమంటారు? లక్ష్యం. వెరీ గుడ్. అప్పుడు గుర్తురాల. మనం ఎప్పుడు లక్ష్య సాధన, గోల్ సెట్టింగ్, లక్ష్య పెట్టుకోవటం, గోల్ సెట్టింగ్ ఇలా అంటాం మనం. రెండోది నువ్వు కాన్సన్ట్రేషన్ అన్నావు. కాన్సన్ట్రేషన్ తెలుగులో ఏమంటారు? ఏకాగ్రత కదా. మరి 105 అన్నదమ్ములు. అర్జునుడు ఎట్ట? ఫోకస్, కాన్సన్ట్రేషన్ కదా. దాన్ని మనం ఏమంటాం తెలుగులో? ఏకాగ్రత అంటాం అక్కడ. అలాగే నువ్వు మాట్లాడు, ఓ కళాకారుడికి అవార్డు రావటం. అవార్డు అనేది ఒక బహుమానం, ఓ పురస్కారం. అలాగే బిజినెస్ మ్యాన్ ప్రాఫిట్ అన్నావు, అంటే ఒక వ్యాపారస్తుడు, ఒక బిజినెస్ వాళ్ళకి ఒక లాభం రావడం. అన్నీ రావాలని కాదు, కనీసం మనం ధైర్యంగా తెలుగులో మాట్లాడడానికి కొంత మనకి వెనకాల ఉంటే. సేమ్ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే ఏటీఎంకి వెళ్ళగలం. అలాగే మన దగ్గర పదకోశం ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. కావ్య. ఓకే, నీ కావ్య, నీ టాపిక్ ఏంటి?
మీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి? మీ దృష్టిలో ఆనందం అంటే ఏంటి? విజయం అయిపోయింది, ఇప్పుడు ఆనందం. ఓకే, మాట్లాడన్న. ఆనందం అనేది మనం ఏదైనా సాధించినప్పుడు మన తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో వాళ్ళని చూసి మనకు కూడా అంతే ఆనందం వస్తుంది. ఏదైనా సాధించినప్పుడు ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు అటు చూసి ఆనందపడతాం మనం. అలా ప్రతి చిన్న విషయంలో చిన్న చిన్న విషయాలు కూడా మనకు ఎంతో ఆనందం ఇస్తుంది. ఇట్లా ఓలని చిన్నపిల్లల్ని చూసినప్పుడు, కుక్క పిల్లల్ని చూసినప్పుడు కూడా మనకి ఎంతో ఆనందం కలిగిస్తుంది. వండర్ఫుల్. చాలా బాగా సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడావు. ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్ అంటే కార్యక్రమం అనొచ్చు, అలాంటి చిన్న చిన్నవి తప్ప సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడారు. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ మాట అనేది ఏంటి? భావ వ్యక్తీకరణకి సాధనం. ఒక శిల్పం చెక్కాలంటే మనకి ఊలేలా కావాలో, మనం మాట్లాడాలంటే మన భావ వ్యక్తీకరణకి మన మాటలు మనకి టూల్స్ అన్నమాట కదా. ఆ టూల్స్, ఈ అమ్మాయి భావాలు బాగున్నాయి, మాటలు తడబడుతుంది కదా. నేను ఇందాక చెప్పినట్టు మనకి దీనికి పర్యాయపదాలు ఇంగ్లీష్లో వర్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళి సినోనిమ్స్ అంటే వస్తాయి కదా. అలా తెలుగులో కూడా మనం ఏదైనా తెలిసినప్పుడు దీని పర్యాయ పదాలు అని గూగుల్లో సెర్చ్ చేసాం అనుకోండి, 1కి 4 పర్యాయ పదాలు వస్తాయి. దీనివల్ల నాకు ఒక పదం బదులు 4 పదాలు తెలిసిన వాళ్ళు అవుతాయి. ఎంత బాగా చెప్పింది. ఆనందం అంటే చిన్న చిన్న విషయాలకి ఆనందం కలుగుతుంది, మనసు పులకరించినప్పుడు ఆనందం కలుగుతుంది. ఒక సీతాకోక చిలుకను చూస్తే మనసు పులకరిస్తుంది, అది నాకు ఆనందం కలుగుతుంది. ఒక చిన్న కుక్క పిల్లని చూస్తే నా మనసు పులకరిస్తుంది, దాన్ని దగ్గర చేసుకుని ముద్దు పెట్టుకుంటే నాకు ఆనందం వస్తుంది. ఓ పిల్లి పిల్లని చూసి వర్షంలో తడుస్తుంటే దాన్ని మా తమ్ముడు తీసుకొస్తే అమ్మ బుజ్జిదిరా అని నా మనసు కరిగిపోతుంది, నాకు ఆనందం కలుగుతుంది. మా నాన్న అమ్మ కళ్ళల్లో నా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు చూసే మెరుపు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలా మన దగ్గర భాష ఉంటే దాని మీద మనం బాగా మాట్లాడగలిగిన అవకాశం. సాధన చేయటమే మనం. ఇట్లా ఎక్కువ భాష నేర్చుకోవటం, సాధన చేయటం. నెక్స్ట్ ఎవరు? దివ్య. నీ టాపిక్ ఏంటి దివ్య? మీ దృష్టిలో చదువు అంటే ఏమిటి? వావ్, మీ దృష్టిలో చదువు అంటే ఏంటి? బాగుంది, చెప్పమ్మా. మన దృష్టిలో చదువు అంటే మనకి చదువు చెప్పేది ఒక టీచర్. మన పుట్టుక నుంచి మన టీచర్ ఫస్ట్ మన అమ్మ. మనకి నడక నేర్పిస్తుంది, తినడం నేర్పిస్తుంది, మనం లైఫ్లో చేసే ప్రతి ఒక్క పని అమ్మ నేర్పిస్తుంది. ఆ తర్వాత కిండర్ గార్డెన్, స్కూల్ అవన్నీ టీచర్తో స్టార్ట్ అయిపోతుంది, టీచర్తో ఎండ్ అయిపోతుంది. మన లైఫ్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్లో అయితే చదువు లేకుండా ఏమీ చేయలేకపోతున్నారు. అది ఎంత చదివినా లాభం లేకుండా పోతుంది. మనం ఎంత చదివితే అంత మంచిది. చాలా వరకు చదవడానికి అందరూ ట్రై చేయాలి, నేను ట్రై చేస్తాను. చదువు అంటే నువ్వు మాట్లాడేది కేవలం మనం చదివే పుస్తకాల్లో చదువు, అదొకటే కాకుండా మనకి లైఫ్లో కూడా మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మనకు ఎవరైతే కొత్తగా ఎవరైతే పరిచయం అవుతుంటారో వాళ్ళందరూ మనకు ఒక్కొక్క చదువు చెప్తూ ఉంటారు. మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంటుంది. అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎంతవరకు సాధ్యమైతే అంత తీసేసి పాజిటివ్ నేర్చుకోవాలి మనం. వండర్ఫుల్ వండర్ఫుల్. బై ఫార్ ద లాంచ్ బాగా మాట్లాడింది. ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు వచ్చినా కానీ సత్యం మాట్లాడావు. చదువు అంటే కేవలం మన టీచర్లు అమ్మ నేర్పించినే కాదు, మన బడిలో నేర్చుకునేదే కాదు, జీవితంలో కూడా అనేక మంది స్నేహితుల ద్వారా, తర్వాత కొత్త వ్యక్తుల ద్వారా, వివిధ విషయాల ద్వారా మనం గ్రహించేది కూడా చదువే. చదువు అంటే ఏంటంటే మనలో ఉన్న ఒక పరిజ్ఞానం పెంచుకునేది, మన విజ్ఞానాన్ని పెంచుకునేది చదువు. అయితే నువ్వు ఎన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడావు అనేది నీకు తెలుస్తుంది. శ్రీరామ్, నువ్వేమైనా చెప్తావా తను ఎన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడిందో? తను టీచర్ అని చెప్పింది, ఉపాధ్యాయులు అని చెప్పవచ్చు, ఇంకా ప్రోగ్రామ్ అని చెప్పింది, ఫ్రెండ్స్ అని చెప్పింది, స్నేహితులు అని చెప్పవచ్చు. చాలా బాగా చెప్పింది. మీనింగ్ బాగా, అర్థం బాగుంది. ప్రజెంట్ జనరేషన్ అనే బదులు నేటి తరం అనొచ్చు. అలా కొన్ని పర్యాయంగా నువ్వు ఇంగ్లీషు వాడిన పదాలకి పర్యాయంగా నేను తెలుగే మాట్లాడగలను. నువ్వు ఒక మాట్లాడావు కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడాను అని నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే నువ్వు మాట్లాడిన ప్రతి ఇంగ్లీష్ పదానికి నేను తెలుగుని తీసుకొచ్చి ఎలాగ అక్కడ పెట్టాను. ఏం చేస్తారు, వంట వండి దాని మీద గార్నిష్ చేస్తారు కదా, పైన అంతా బ్రహ్మాండంగా దాన్ని డ్రెస్సింగ్ చేసి గార్నిష్ చేసి జీడిపప్పులు వేసి మనకు పెడతారు కదా. అలా ఈ మాటే మంత్రం అంటే మాట్లాడడం అనేది మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్, పరిమితమైన పదాలతో మనం మాట్లాడుతున్నాం కదా. ఇది పరిమితం నుంచి అపరిమితం ఎలా అవుతుంది అంటే మనం ఒక భాండాగారం డెవలప్ చేసుకోవాలి. ఉదాహరణకి మంచి మంచి పుస్తకాలు చదివామనుకోండి, ఆ కొటేషన్స్ ఉంటాయి అక్కడ. ఆ కొటేషన్స్లో చెప్పిన వాటిలోంచి మనం ఇంకా నువ్వు చెప్పిందే తల్లే తొలిగిరువు అని తల్లి గురించి ఒక కొటేషన్ చెప్పామనుకో, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అలా
తర్వాత నువ్వు చెప్పింది స్నేహితుల నుంచి నేర్చుకోవచ్చు, ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. వేదాల్లో ఉపనిషత్తుల్లో మనకు చెప్పేది ఏంటంటే 25% మాత్రమే చదువు మన పుస్తకాల నుంచి మనం నేర్చుకుంటాం. మిగతా 25% గురువు బోధించే దాని నుంచి నేర్చుకుంటాం. అంటే ఇంటర్ప్రిటేషన్, వారి దృక్పథంలో వారు ఏం చెప్తారు గురువులు, ఈ ఉన్న లైన్ని ఆయన ఎలా చెప్తున్నాడు మనకి. సో 25% మీరు పుస్తకం నుంచి నేర్చుకుంటారు, 25% గురువు నుంచి నేర్చుకుంటారు, 25% స్నేహితుల నుంచి, పక్క వ్యక్తులు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు నేర్పిస్తూ ఉంటారు. ఓ హర్షిత ఇలా చదువుకుంది, నేను కూడా అలా చదువుకోవాలి, లేకపోతే హర్షిత ఇలా మాట్లాడింది, నేను కూడా ఇలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి నేర్చుకుంటాం. సో 25% పుస్తకాల నుంచి, 25% గురువు నుంచి, 25% స్నేహితుల నుంచి, మిగతా 25% మన అనుభవాల నుంచి మనం నేర్చుకుంటాం కదా. సో చదువు అనేది ఉట్టి పుస్తకంలో చదివే చదువే కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇలా మనకి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా చెప్పడానికి చిన్న చిన్న కథలు, ఒక కథ తీసుకు చెప్పొచ్చు, చిన్న చిన్న కొటేషన్స్, మనకి మంచి విద్యా దదాతి వినయం వినయాత్ యాత్రి పాత్రత్వం ధనమాప్నోతి ధనధర్మం తదసుఖం అంటాడు భర్తృగారి. అంటే ఏం చెప్పాడు అక్కడ, విద్య వల్ల వినయం చేకూరుతుంది, వినయం వల్ల సంపద చేకూరుతుంది, సంపద వల్ల ఒక పొజిషన్ వస్తుంది, ఆ పొజిషన్ వల్ల ఒక సుఖం వస్తుంది, ఆ సుఖం వల్ల ఆనందం వస్తుంది అన్నాడు. అంటే నువ్వు ఆనందంగా ఉండాలంటే నీకు విత్తనం ఏంటి ఆనందానికి అంటే చదువు, విద్య అని చెప్పారు. ఇలాంటివన్నీ మీరు నాలా ఎలా మాట్లాడగలుగుతారంటే మనం ఈ మాట్లాడే దృష్టితోటి మనం ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు, ఏదైనా మనం సోర్స్ చేస్తున్నప్పుడు, గూగుల్లోకి వెళ్ళినప్పుడు మన దగ్గర తెలియకుండానే ఒక బండాగారం అయిపోతుంది. తర్వాత రౌండ్లోకి వెళ్దాం. వెళ్ళిపోదామా? ఈ రౌండ్ పేరు కొత్త నేస్తం. నేస్తం అంటే ఏంటి? స్నేహం కాదు, ఫ్రెండ్ కదా. కొత్త నేస్తం, కొత్త ఫ్రెండ్. మనకి ఎవరైనా కొత్త ఫ్రెండ్ వచ్చాడు అనుకున్నాం, ఆ ఫ్రెండ్ రాగానే మనలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే కొత్త విషయాలు, కొత్తగా మనం కొత్తగా చూస్తూ ఉంటాం, కొత్త విషయాలు చెప్తారు, కొత్త ఆనందాన్ని చేస్తారు, కొత్త కబుర్లు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ద్వారా కొంతమంది ఇంకా కొత్త స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు కదా. అలా ఒక ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటారు కదా. సృష్టిలో అన్నిటికంటే తినేది స్నేహమే అని అంటారు కదా. అలా మీకు ఇప్పుడు ఒక స్నేహితుడిని నేను పరిచయం చేయాలనుకున్నాను. మీరు అందరు రెడీగా ఉన్నారా? మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోయే స్నేహితుడి పేరు పుస్తకం. ఒక కొత్త పుస్తకం ఒక స్నేహితుడి కంటే గొప్ప. మామూలుగా ఎవరైనా పెద్ద మనిషి మనతో మాట్లాడి ఓ అరగంట సేపు మన తాతయ్య ఫ్రెండో, మన మావయ్య ఫ్రెండో, ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎవరో కనిపించి కాసేపు మనం గడిపితే ఏమిటో, అబ్బా ఈయనతో స్పెండ్ చేస్తే టైం గడిపితే ఓ పుస్తకాన్ని చదివినట్టు ఉంటుంది అంటాం కదా. మరి ఒక పుస్తకాన్ని చదివితే ఎంత బాగుంటుంది. చాలామంది ఇప్పుడు ఏంటంటే, సార్ నేను ఈ బుక్ చదువుతాను సార్, నేను కిండిల్లో చదువుతాను సార్, నేను గూగుల్లో చూస్తాను సార్, పుస్తకం ఎందుకు చదవాలి సార్ అంటాను. అమ్మా, మన అమ్మ ఫోటో గూగుల్లో చూస్తే మనకి ప్రేమ వస్తుందా? అమ్మోళ్ళలో తల పెట్టుకుంటే కదా ప్రేమ వస్తుంది మనకి. మల్లెపూ వాసన గూగుల్లో ఉంటుందా? మల్లెపూ నిజంగా చూస్తే వస్తుందా? మామిడి పండు సౌరభం మనం మామిడి పండు తింటే వస్తుందా, లేకపోతే గూగుల్లో ఫోటో చూస్తే వస్తుందా? చందమామ వెన్నెల మనకి హాయిగా వెన్నెల్లో ఇప్పుడు మనం బయట పార్కులో కూర్చొని మనందరం మాట్లాడుకుంటున్నాం, కూర్చుంటే కదా వస్తుంది ఆనందం అంతా. అలాగే పుస్తకాన్ని పట్టుకోండి, పుస్తకాన్ని ముట్టుకోండి, పుస్తకాన్ని మనసుకు హత్తుకోండి. అప్పుడు ఆ పుస్తకంలో ఉన్న సారాంశం మనకు వస్తుంది. సో ఇవాళ మనం చదవబోయే పుస్తకం మహాకవి శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం. మీకు మహాప్రస్థానం అంటే ఏంటి? మహా అంటే తెలుసు కదా, ఏంటది? గ్రేట్ కదా. ప్రస్థానం అంటే తెలీదా? స్థాపించింది కాదమ్మా. ప్రస్థానం అంటే ప్రయాణం, జర్నీ. ద గ్రేటెస్ట్ జర్నీ ఏంటంటే మనని మనం తెలుసుకోవటం గ్రేటెస్ట్ జర్నీ అంటారు. మనలో గురించి మనం మాట్లాడటం గ్రేటెస్ట్ జర్నీ అంటారు. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇందులో కొన్ని నేను చదివి మీకు మొత్తం అర్థం చెప్పను. భాష పొందిక ఎంత బాగా వాడారు, భాష ఎలా చేశారో అని కొంచెం అర్థం కూడా చెప్తాను. మహాప్రస్థానం. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం పై పైకి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం పై పైకి. కథం తొక్కుతో, పదం పాడుతో, హృదాంతరాళం గర్జిస్తూ పదండి ముందుకు. వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పొడుగున గుండె నెత్తుళ్ళు తర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు నడిచి, పేటలు కడిచి, కోటలన్నిటినీ దాటండి. నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి. నిజంగా మీరు జీవితంలో పైకి వెళ్ళాలంటే ఏది మిమ్మల్ని ఆపుతోంది? మనమే ఆపుకుంటున్నాం. ప్రపంచంలో ఏది ఆపట్ల.
శ్రీశ్రీ గారు అందుకే ఏమంటారంటే నువ్వు వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళు, నీ గుండె రక్తాన్ని నెత్తురు అంటే ఇక్కడ నెత్తురుని దేంతో పోలుస్తామంటే రెడ్ అంటే మన వేడిని మన ఊళ్ళో ఉన్న వేడిని పోల్చడం. రెడ్ ఈజ్ ఆల్సో ఫర్ రివల్యూషన్, ఒక విప్లవాన్ని పోల్చడానికి మనకి నెత్తురుని ఇక్కడ వాడారన్నమాట, నెత్తురు అనే పదం వాడారు. ఈయన ఏమంటున్నారు, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి. నిజంగా మీరు జీవితంలో ఏదైనా సాధించాలంటే మన ఏది ఆపలేదు, ఒక నది ఆపలేదు, ఒక అడవి ఏది ఆపలేదు. అందుకే శ్రీశ్రీ గారు అన్నది నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి. పదండి ముందుకు పోదాం పైకి. మరో ప్రపంచం పిలిచింది, కనపడలేదా వినబడలేదా మరో ప్రపంచం అని చెప్పి అడుగుతానమాట. ఇవన్నీ ఏంటంటే ఒకవైపు మనకి ఒక ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇస్తూనే భాషని మెరుగుపరచుకోవడానికి కూడా మనకి చాలా దోహదం చేస్తాయి. కాబట్టి మనం ప్రతి వారం కూడా ఒక కొత్త నేస్తాన్ని పరిచయం చేసుకుందాం. ఆ వారం మొత్తం ఆ నేస్తంతో మనం ప్రయాణం చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. దీని పేరు చెప్పాలని ఉందని సరస్వతి గారు అంటారు, అడగాలని ఉందని మీరు అంటారు అన్నమాట. అంటే చెప్పాలని ఉంది. ఏం చెప్పాలని ఉంది అంటే ఆవిడ దగ్గర చాలా ఆన్సర్స్ ఉన్నాయి, భాష మీద పట్టుంది అని అనుకుందాం. మనకి తెలియని ఎన్నోసార్లు మనం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం, తెలియకుండా అరే దీనికి కరెక్ట్ పదం. ఇందాక అమ్మాయి అడిగింది గోల్ అంటే ఏంటి అని అన్నాం, అనగానే లక్ష్యం అన్నాం. గమ్యం అంటే ఏంటి, డెస్టినేషన్ అన్నాం కదా. ఇప్పుడు మీరు 5గురు ఏం చేస్తారంటే మీరు ఫాస్ట్గా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అన్నమాట, అంటే ఇంత స్పీడ్గా వేగంగా మీరు అడుగుతూ ఉండండి. మైక్ తీసుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీరు కొన్ని ఇంగ్లీష్ పదాలు అడగండి, దాని తెలుగు అర్థాలు పర్యాయ పదాలు చెప్ప. సో ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగండి, ఆవిడ చెప్పాలని ఉంది అంటారు. పేషెన్స్ మ్యామ్. సహనం. ఇన్ఫర్మేషన్. సమాచారం. అడ్జెక్టివ్ మ్యామ్. విశ్లేషణ. అడ్జెక్టివ్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ. దృక్పథం. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దృక్పథం. రీసెర్చ్. పరిశోధన. ఇంట్రెస్ట్. ఆసక్తి. ఇంట్రెస్ట్ ఆసక్తి. పినాకిల్ అంటే శిఖరం, పైన అన్నిటికంటే ఎత్తు. కొన. కన్ఫర్మేషన్. దాన్ని దృఢపరచడం. ధృవీకరణ. దృఢపరచడం. అలా బాగానే చెప్పారా, ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టేసాను వాడికి. మామూలుగా మీరంతా బడికి వెళ్తూ ఉంటారు, బడికి ఇంకో పేరేంటి, పాఠశాల. అయితే ఇది పాఠశాల కాదు, పాఠశాల. అంటే మన పాటలు పాడుకుంటూ ఉంటాం కదా సరదాగా, అలాంటి పాటను తీసుకుని ఆ పాటని మనం పాటలు మనం ఏం చేస్తాం, పాటలు పాడుకుంటూ ఉంటాం అక్కడ, కానీ దాంట్లో ఉన్న అంతరార్థం కానీ మీనింగ్ కానీ భావం కానీ మనం చూడం. తెలుగు పాట ఎంత గొప్పది, తెలుగు సినిమా పాట అంటే ఒకప్పుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, దాని తర్వాత కొసరాజు గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, వేటూరు గారు, సిరివెన్నెల గారు, జొన్నావితులు గారు, అనంత శ్రీరామ్ గారు, చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, ఇలా ఎంతోమంది తెలుగు పాటని అలా తీసుకుని మనకి ఇష్టంగా తీసుకొచ్చారు. ఈరోజు నిజంగా పాట బతుకుందంటే తెలుగు సినిమా పాట వల్ల తెలుగు సాహిత్యం కానీ అక్షరం కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చేరుతుంది. అయితే పాట గొప్పతనం ఎలా అయితే చెప్పారో, ఒక మంచి మంచి కవులు మంచి మంచి గీత రచయితలు ఎలా రాశారో, అసలు పాట అవసరం ఏంటి సినిమాలో, ఒక సందర్భాన్ని చిన్న పాట 2.5-3 నిమిషాల్లోనే చెప్పేస్తారు. అది విషాదం అవని, సంతోషం అవని, ప్రేమ అవని, స్నేహం అవని, ఏదైనా సరే సందర్భం, ఆ భావాన్ని ఒక్క పాటలో చెప్తారు. ఎంత గొప్ప పాటలు ఉన్నాయంటే మనము ఒక్కో వారం ఒక్కో పాటను చెప్పుకుందాం. సీతాకోక చిలుక సినిమా తెలుసా ఎవరికైనా? పాత సినిమా. అందులో పాట ఒకటి అద్భుతంగా ఉంటుంది, అలలు కలలు అనే పాట. తెలుసా నీకు? చెప్పు ఒక్కసారి అలా అయినా. ఒకసారి అన్నమ్మా. అలలు 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 కలలు ఎలసి ఎలసి అలసి సొలసి పోయే. వెరీ గుడ్. తర్వాత మధ్యలో వస్తుంది ఒక చరణం, నువ్వు పట్టు చీర కడితే అని పాడు. నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించే పట్టు పురుగు జన్మ. నువ్వు పట్టు చీర కడితే ఆ పట్టు పురుగు అంటే ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ దట్. ఎన్ని పట్టు పురుగులు త్యాగం చేస్తే ఒక పట్టు చీర తయారవుతుంది కదా. అన్ని దారాలు తీసుకొచ్చి ఒడికి ఓ పట్టు చీరని నేయడానికి చాలా సమయము, చాలా ఖర్చు. అట్లాంటిది నువ్వు కట్టుకుంటే ఆ పట్టు చీర, ఆ పట్టు పురుగు జన్మే ధన్యమైపోయిందని వర్ణిస్తున్నారు. సినిమా పాటని వినటానికి మాత్రమే వాడద్దు,
సినిమా పాటని అర్థం చేసుకోవడానికి, ఆకలింపు చేసుకోవడానికి, భాషని పెంపొందించుకోవడానికి, భాష పద ప్రయోగాన్ని అర్థం చేసుకోవడానికి, పదాల పొందిక ఎంత బాగా వర్ణించారు అనేది ఒక్కొక్క రచయిత ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. కాబట్టి ప్రతి వారం మనం ఒక పాట గురించి మనం మాట్లాడుకుందాం. కార్యక్రమంలో చివరిగా మనం ఒక మంచి కొటేషన్, ఒక మంచి వాక్యాన్ని తలుచుకుందాం. డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు చెప్తారు, రామాయణాన్ని పఠిస్తే, పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ ఆ పారాయణాన్ని అర్థం చేసుకుని దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని మనం గనక పారాయణం చేస్తే దాంతో పుణ్యంతో పాటు పురుషార్థం కూడా వస్తుంది అంటారు. మీరు కూడా చదువుకుంటున్న పిల్లలు ఆ పుస్తకాన్ని కేవలం బట్టి పరీక్ష కోసం చదవకుండా ఇష్టపడి దానిలోని సారాంశాన్ని తీసుకుని చదివితే మనకి దాని యొక్క అర్థం తెలుస్తుంది. తెలుగు భాష గొప్పదైన భాష. తెలుగు అక్షరం అంటేనే మన మనసు పులకరించిపోతుంది. అలాంటి తెలుగు భాషని మీరందరూ బాగా నేర్చుకోవాలి. మీరు ఏ చదువులు చదివినా ఆ చదువుల్లో మీరు ప్రథమ స్థానంలో ఉండాలి, 10 మంది చేత మెచ్చుకోవాలి. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అలా మన భాషని, తెలుగువారి గౌరవాన్ని రేపు మీరు ఆస్ట్రేలియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, ప్రపంచంలో జపాన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాషని మర్చిపోకుండా ఖండాంతరాలకి వ్యాపింప చేయాలి. మీ మనసులో తెలుగుకి ఒక సుస్థిరమైన స్థానం ఉండాలని ఆశించడమే ఈ ప్రోగ్రాం యొక్క సంకల్పం. మీ అందరికీ అక్షర నమస్సులు.